టుడే మనం ఈరోజు కొత్తగా గూగుల్ ఏఐ స్టూడియోలో వచ్చింది కదా, నానో బనానా అనే ఒక టూలు. ఆ నానో బనానా టూల్ నుంచి మనం ఏఐ ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఇమేజ్ జనరేట్ చేస్తే ఇది ఎంత క్వాలిటీ వస్తుంది, ఏంటి, ఎంత టైం తీసుకుంటుందో చెక్ చేద్దాం ఒకసారి మనం. దాంతోపాటు మనం చాట్ జీపీటీ నుంచి కూడా ఒక ఇమేజ్ జనరేట్ చేసి చూద్దాం. రెండు రివ్యూ చూస్తున్నా, అంటే ఎలా వర్క్ చేస్తుంది, ఏది ఎంత క్వాలిటీ అవుట్పుట్ మనకి వస్తుంది అని చెప్పేసి చెక్ చేయడం కోసం ఇది చూస్తున్నా. ఒకసారి కంపేర్ చేద్దాం ఎలా వస్తుంది అన్నది. ఇంతకుముందు కూడా నేను చూశాను, ఇది గూగుల్ మనకి ఏఐ జనరేషన్ వచ్చేసి డీటెయిల్స్ ఉంది, మంచిగా డీటెయిల్డ్గా చేస్తుంది, క్వాలిటీ వస్తుంది. ఇది వచ్చేసి చాట్ జీపీటీలో కూడా సేమ్ ఇమేజ్ నేను జనరేట్ చేశాను. చాట్ జీపీటీ ఇమేజ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది కూడా న్యాచురల్గానే ఉంది. యాక్చువల్లీ నేను హీరో కాస్ట్యూమ్ అని చెప్పాను, కానీ ఇది డైరెక్ట్ సూపర్ హీరో కాస్ట్యూమ్స్తో ఇచ్చేసింది. సేమ్ ఇది కూడా అలాగే చేసింది. ఇది వచ్చేసి గూగుల్ ఏఐ. ఇది గూగుల్ ఏఐలో దీంట్లో ఏంటంటే డీటెయిల్డ్ చాలా బాగుందన్నమాట. దీంట్లో అంటే అంటే ఇంకా మోర్ న్యాచురల్గా ఉంది. బ్యాక్ సైడ్ కానీ ఇమేజ్ కానీ లైటింగ్ కానీ అన్నీ చాలా న్యాచురల్గా వచ్చింది దీనిలో. ఇది చెక్ చేసినప్పుడు ఇది పీసీలోకి డౌన్లోడ్ చేయడానికి చూస్తున్నాను నేను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నెట్ స్లో ఉంది, ఇంటర్నెట్, దానివల్ల ఇలా కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంది. ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడైతే క్వాలిటీ అంటే సిస్టమ్ అయితే కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంది ఇమేజ్ జనరేషన్ అప్పుడు. నాది కొంచెం ఓల్డ్ ల్యాప్టాప్, దానివల్ల అలా అనిపిస్తుంది. కానీ నేనైతే ర్యాబెట్ మేక్ ఏ రియలిస్టిక్ ర్యాబెట్ రైడింగ్ ఏ సూపర్ బైక్ అట్ రియలిస్టిక్ అని చెప్పేసి పెట్టాను. అట్ హీరో కాస్ట్యూమ్స్ ఇన్ రియలిస్టిక్ అని చెప్పేసి పెట్టాను. అప్పుడు ఇలా వచ్చిందనమాట. విత్ హీరో కాస్ట్యూమ్స్ అన్నప్పుడు, హీరో కాస్ట్యూమ్ అన్నప్పుడు అది కంప్యూటర్ ఆటోమేటిక్ ఏంటంటే సూపర్ హీరో కాస్ట్యూమ్స్ తీసుకుంటుంది. సూపర్ హీరోకి డిఫరెన్స్ ఉంటుంది కదా. డిఫరెన్స్ అనేది ఇది చూడు, డైరెక్ట్ ఇదేంటి, ఇది మన ఇదేమో సూపర్ మ్యాన్ది కాస్ట్యూమ్ తీసుకుంది చాట్ జీపీటీ అయితే డైరెక్ట్ సూపర్ మ్యాన్ది తీసుకుంది. సూపర్ మ్యాన్ బైక్ రైడ్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇది వచ్చేసి మనకి మన స్పార్క్ ఉంది కదా, స్పార్క్ అంటే మన పవర్తో నడుస్తారు కదా, ఆ కాస్ట్యూమ్ తీసుకుంది ఇది. ఇవన్నీ ఇంకా గూగుల్ ఏఐ జనరేట్ని ట్రై నానో బనానా ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా ఇప్పుడు. యాక్చువల్లీ ఇందాక జనరేట్ చేసింది కూడా నానో బనానా నుంచే. ఇది మళ్ళీ ఒకసారి డైరెక్ట్ నానో బనానాకి మనం ఏ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఏది క్లిక్ చేసినా అది నానో బనానా నుంచే తీసుకుంటుంది. ఈ న్యూ టూల్ కాబట్టి మనం సపరేట్గా ఇమేజ్ క్రియేషన్ అని చెప్పేసి వేరేది ఒకటి ఉంది టూల్, దాన్ని క్లిక్ చేస్తే మాత్రం మనం అది తీసుకుంటుంది. ర్యాండమ్గా చేస్తే మాత్రం నానో బనానా నుంచి జనరేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి డైరెక్ట్ నానో బనానా నుంచి జనరేట్ చేస్తే ఎలా వస్తుంది అప్డేట్స్ అని దీన్ని ఒకసారి ట్రై చేశాను. ఇలా అది అనలైజ్ చేసుకొని మనకి డీటెయిల్ చెప్తుంది. ఓకే, హియర్స్ రియలిస్టిక్ ర్యాబెట్ రైడింగ్ ఏ సూపర్ బైక్ ఎట్ రేసింగ్ అనే రేసింగ్ స్పీడ్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఇమేజ్ నేను క్రియేట్ చేసినప్పుడు ఇంతకుముందు ఏమైందంటే ఇది మొత్తం కార్టూన్ మోడ్లోకి వచ్చింది స్టార్టింగ్లో. అది నేను ఇందులో పెట్టలేదు వీడియోలో. ఇప్పుడు చూడు, ఇందాక అది వచ్చింది కదా, ఇది వేరే మోడల్లో తీసింది ఇది యాంగిల్. దీనిలో అయితే డీటెయిల్స్ చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. దీనిలో ఏంటంటే బైక్ రన్ అవుతున్నప్పుడు బైక్ టైర్ దగ్గర మనకి స్పార్కిల్స్ వచ్చాయి. ఒకసారి ఇమేజ్ ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే చాలా అంటే ఎక్కువ డీటెయిల్డ్గా వచ్చిందనమాట. దీనిలో మనం ఇంకా ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఎడిటింగ్ వచ్చేసి దీనిలో మనం చెప్పవచ్చు అనమాట. ఇది చెక్ చేస్తున్న అడ్వాన్స్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. అదే నానో బనానా సంబంధించిన డిస్క్రిప్షన్ అక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ ఓపెన్ అయింది.
ఇమేజ్ చూడడానికి చిన్నగా వచ్చింది కదా! అది నేను దాన్ని క్లిక్ చేసినప్పుడు దానిలో ఎంత క్వాలిటీ ఉందంటే ఇప్పుడు చూడు ఇప్పుడేందంటే సూపర్ హీరో కాస్ట్యూమ్స్ రాలేదు. సూపర్ హీరో కాస్ట్యూమ్స్ పోయేసి నార్మల్ బైక్ రైడింగ్ చేసే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా! అవి వచ్చాయి. ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఎంత క్వాలిటీ డీటెయిల్స్ వచ్చాయో చూడు. ఈ ఎనకాల బ్యాక్ సైడ్ స్పార్కిల్స్ కానీ, ఆ హెల్మెట్ కానీ ఎంత మోర్ న్యాచురల్‌గా ఉందనమాట. రాబిట్ మూస్టాచ్ గానీ, బైక్ రన్ అయితున్నప్పుడు దాని షాడో, టైర్స్ మధ్య గ్యాప్ వస్తది కదా! ఆ గ్యాప్‌లో నుంచి షాడో గానీ, ఈ అంటే మోర్ డీటెయిల్ అది ఇదేంటంటే చాలా క్వాలిటీ అనిపించిందనమాట. ఇంత క్వాలిటీ అవుట్‌పుట్ మనకి ఫ్రీగా వస్తుంది గూగుల్ ఏఐ నుంచి. ట్రై చేయండి. చాలా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది క్వాలిటీ బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు కూడా. యూజ్ చేయండి. ఇంతకుముందు చాట్‌జీపీటీ ఒక్కటే ఉన్నది. ఇప్పుడు గూగుల్ ఏఐ కూడా వచ్చింది.